క్రిస్పీగా, కరకరలాడుతూ ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోకుండా మన స్ట్రీట్ స్టైల్ పద్ధతిలో చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలి? ఎలా చేసుకుంటే బావుంటుంది? ఈరోజైతే వీడియోలో క్లియర్‌గా చూపించబోతున్నాను. దట్టు ఇప్పుడు రెయినీ సీజన్ కదా! రెయినీ సీజన్‌లో ఇలాంటివే ఎక్కువగా తినాలనిపిస్తుంది. బట్ కుదరదు. అందుకే ఎలా చేసుకుంటే బావుంటుందనేది క్లియర్‌గా చూపించబోతున్నాను. లాస్ట్ వరకి చూడండి. ఇక ప్రాసెస్‌లోకి వెళితే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. మన చికెన్ పకోడీ అంటే వాళ్ళే చిన్నగా కట్ చేసిస్తారు. ఇలా కట్ చేసుకొని క్లీన్‌గా వాష్ చేసుకొని వేరొక బౌల్‌లోకి వాటర్ ఏమీ లేకుండా తీసుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా తీసుకోవడం ద్వారా పీస్ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇలా తీసుకొని అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా. మీకు నచ్చితే జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు. బట్ నేను వేసుకోవట్లేదు. అవన్నీ వేసుకున్న తర్వాత హాఫ్ లెమన్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ వరకి ఆయిల్. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ మసాలా అంతా ముక్కకి పట్టేలా కలుపుకున్న తర్వాతే మిగతా ఇంగ్రీడియెంట్స్ అనేది వేసుకోవాలి. ఇలా బాగా ముక్కకంతా పట్టేలా కలుపుకున్న తర్వాత అందులోనే 2-3 వరకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 4-5 రెమ్మలు కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకొని ఇవన్నీ కూడా ముక్కకి పట్టేలా బాగా కలుపుకోవాలి. మెయిన్‌గా రెయినీ సీజన్ కదా! రెయినీ సీజన్‌లో ఈవినింగ్ టైంలో క్రిస్పీగా, కరకరలాడుతూ పకోడీల్లాంటివి, 65 లాంటివి తినాలనిపిస్తుంది కదా! అప్పుడు టేస్ట్ కూడా బావుంటేనే మంచిగా అనిపిస్తది. అందుకే చికెన్ పకోడీ కరకరలాడుతూ ఉండాలన్నా, ఆయిల్ తక్కువ పట్టాలన్నా ఎలా చేసుకోవాలో క్లియర్‌గా చూపిస్తాను. ఇక అవి వేసుకొని కలుపుకున్న తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకి కార్న్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ వరకి ఓన్లీ బియ్యప్పిండి. ఇలా బియ్యప్పిండి వేసుకొని కలుపుకోవడం ద్వారా పీస్ అనేది కరకరలాడుతూ టేస్ట్ బావుంటుంది. ఇలా కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ అండ్ బియ్యప్పిండి కూడా 2 టేబుల్ స్పూన్స్ వరకి వేసుకొని కలుపుకొని మీకు ఒకవేళ పీస్ గట్టిగా ఉంది అనిపిస్తే కొద్దిగా లైట్‌గా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా వేసుకోకూడదు. లైట్‌గా వేసుకుంటూ మీకు స్మూత్‌గా అయింది అనిపించుకునే అంతవరకి వాటర్ అనేది వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని ఒకవేళ మీకు టైం ఉంటే 2-3 గంటల వరకి కలుపుకొని పక్కన పెట్టుకోండి. లేదు టైం లేదు అనుకుంటే హాఫ్ అన్ అవర్ వరకు మాత్రం నానబెట్టేసుకొని ఉంచుకోండి. బట్ ఎంత నానితే అంత టేస్ట్ బావుంటుంది. అంత క్రిస్పీగా వస్తుంది. మూత పెట్టేసుకొని నేనైతే ఒక 3 గంటలు నానబెట్టేసుకున్నాను. 3 గంటల తర్వాత బయటికి ఫ్రిడ్జ్‌లో అయినా పెట్టుకోవచ్చు. లేదంటే బయటైనా ఉంచుకోవచ్చు. 3 గంటల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక లో ఫ్లేమ్‌లోనే పెట్టేసుకొని పీసెస్‌ని ఒక్కొక్కటిగా వేసుకోండి. ముద్దలా అన్నీ కలిపి వేసుకుంటే మాత్రం బియ్యపు పిండి, కార్న్ ఫ్లోర్ వేసుకున్నాం కదా! పిండి అనేది విడిపోయి ఓన్లీ చికెన్ పీస్ తిన్నట్టుగా ఉంటుంది. సో, ఒక్కొక్కటిగా వేసుకొని తక్కువ క్వాంటిటీతో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవడం ద్వారా చికెన్ పీస్ అనేది కరకరలాడుతూ ఉంటుంది. టేస్ట్ బావుంటుంది. పిండి అనేది విడిపోకుండా ఉంటుంది. హై ఫ్లేమ్‌లో పెట్టేసుకోకూడదు. అలా అని మీడియం ఫ్లేమ్‌లో కూడా కాదు. లో ఫ్లేమ్‌లోనే పెట్టేసుకొని పీస్‌ని ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా డీప్ ఫ్రై చేసుకొని నేను ఫైనల్ రిజల్ట్ కూడా చూపిస్తాను. ఇలా కలర్ అనేది ఇలా వచ్చేంత వరకే డీప్ ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్‌లోకి వేసుకోండి. మిగతావి కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని పీసెస్‌ననేది లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మాత్రమే డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత పైన ఆనియన్స్ వేసుకొని, లెమన్ వేసుకొని తినడం ద్వారా రెయినీ సీజన్‌లో వర్షం వస్తుంటే భలే ఉంటదండి. ఇలా నేను చూపించిన ప్రాసెస్‌లో ట్రై చేయండి.
చాలా బావుంటుంది. క్రిస్పీగా కరకరలాడుతూ మన స్ట్రీట్ స్టైల్ పద్ధతిలో ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది. టేస్ట్ బావుంటుంది. ఇలా మీరు ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.